మెషలు కట్టించా చెత్త ఏనీయకుండా. అదే మరిగా హైదరాబాద్లో ఆ రోజు పరిశుభ్రంగా ఉండాలంటే రోడ్లకి మార్జిన్స్ అన్నీ కూడా పెట్టి పెయింట్లు కూడా వేసి నేను ఎక్కడికి పోయినా తిరిగి హైదరాబాద్కి వస్తే ఆ సిటీని చూసి నేను గర్వపడేవాడిని. ఆ విధంగా అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్ ఈరోజు నెంబర్ 1 సిటీగా తయారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ చేయాలి, దీనికి ఒక కమిటీ వేయాలి అని ఆలోచించారు. 2015 స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇమ్మని, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దీన్ని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం అని ఒక 10 మంది ముఖ్యమంత్రులతో అధికార యంత్రాంగంతో ఒక కమిటీ వేసి అది నేను అధ్యక్షుడిగా మొత్తం అధ్యయనం చేశాం. భారతదేశంలో ఎట్లుంది, ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి, ఏ విధంగా వేస్ట్ ఎనర్జీ కానీ అనేక రకాలుగా ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు అన్నీ అధ్యయనం చేసి దీనికి సెస్ కూడా అంటే మామూలుగా పెట్రోల్ ఇటుపైన కొంత సెస్ చేసి ఆ డబ్బులు కేటాయించి ఈ అన్ని రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చి పంచాయతీ నుంచి దేశ స్థాయి వరకు ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలి, స్ఫూర్తినివ్వాలని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ భాగంగానే ప్రధానమంత్రిగా ఆ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ పెట్టి నిధులు కూడా ఇస్తున్నారు. కానీ 2019లో ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం అస్సలు ఏదీ పట్టించుకోకుండా వదిలిపెట్టేసే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు 2015లోనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేశాం. ఆ కార్పొరేషనే ఈరోజు వండర్ఫుల్ వర్క్ చేస్తూ ఉంది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ పనులు చేస్తున్నాం. ఇటీవల మీరు ఒకసారి చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమం స్టూడెంట్స్ అంతా పెట్టారు. అది మీరు చూసినప్పుడు గ్రీన్ పాస్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ చెట్లు పెట్టాలి, ఆ చెట్లు పెట్టి ఆ వాతావరణంలో వీళ్ళు కూడా మమేకమయ్యి భవిష్యత్తులో నేను పెట్టిన చెట్టు ఇప్పుడు కూడా బాగుందని గుర్తుపెట్టుకునే విధంగా గ్రీన్ పాస్పోర్ట్ కూడా క్రియేట్ చేశాం. అయితే ఈరోజు మనందరం ఇక్కడ ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. నేను చాలా మీటింగ్లకు వెళ్తున్నాను, ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేస్తాం, లక్షల కొద్ది జనాభాతో అడ్రస్ చేస్తాం. కానీ ఆ మీటింగ్లంతా ఒక ఎత్తు. స్వచ్ఛాంధ్ర అవార్డు 2025 కార్యక్రమం నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులేనని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సూర్యుడు ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా అయినా ఉదయిస్తాడు, కానీ మన పారిశుద్ధ కార్మికులు మాత్రం తెల్లవారుజామున నిద్రలేసి కరెక్ట్గా 6 గంటలకు డ్యూటీకి వచ్చి రోడ్లన్నీ పరిశుభ్రంగా పెడుతున్నారు. అలాంటి వారందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకొచ్చాం. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు,
స్వచ్ఛ స్కూళ్ళు, స్వచ్ఛ అంగన్వాడీలు, స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ రైతు బజార్లు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి వారం, ప్రతి నెల 3వ శనివారం ఏ పని చేయకపోయినా పర్వాలేదు, మీరందరూ మీ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోండి. ఈరోజు మీ ఆఫీస్ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చాయి కాబట్టి ఒకప్పుడైతే నాకు చాలా కష్టంగా ఉండేది. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను. నేను ఆకస్మిక తనిఖీలు పెట్టాను ఫైల్స్ మీద. ఒక ఆఫీసుకు పోతే ఆ ఫైల్స్ అన్నీ కట్టకట్టగా పేరకపోయేటివి, దుమ్మంతా ఉండేది. నేను గట్టిగా తీసేస్తే ఆ దుమ్మంతా, ఆ ఏరియా అంతా కూడా మట్టిమయమైపోయేది. అలాంటి పరిస్థితులు చూశాను. హైదరాబాద్ సెక్రటరియట్ చూశాను. ఎక్కడ చూసినా కిళ్ళులు నమిలి ఆ గోళ్లపైన వేసేస్తే ముంచితే అవి క్లీన్ చేయాలంటే నాకు మొత్తం ఒక ప్లాస్టరింగ్ అంతా తీసేసి మళ్ళీ రీప్లాస్టరింగ్ వేసి పెయింట్ వేసే పరిస్థితికి వచ్చాను. అక్కడ ఎవరన్నా ఇది చేయాలంటే స్ప్లిట్టింగ్ డస్ట్బిన్స్ కూడా పెట్టి ముందుకు పోయాం. అలాంటివి చూసిన తర్వాత ఈరోజు నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా కనపడాలి. స్వచ్ఛ హాస్పిటల్స్ రావాలి, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు కావాలి,